నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృప చొప్పున విజ్డమ్ బుక్ సిరీస్లో మనం ముందుకు సాగుతూ ఉన్నాము. ఈ విజ్డమ్ బుక్ సిరీస్లో ఫస్ట్ మనం ప్రావర్బ్స్ని అనగా సామెతల గ్రంథంను ధ్యానం చేస్తున్నామన్న సంగతి మీకు అందరికీ బాగా తెలుసు. సామెతల గ్రంథంలో మనము దాని యొక్క స్ట్రక్చర్ని నిన్నటి దినమందు ధ్యానం చేసి ఉన్నాము. మొట్టమొదటి అధ్యాయంలో మొదటి 7 వచనాలు ఇంట్రొడక్షన్ పార్ట్ అయితే, నెక్స్ట్ మనకు 8వ వచనం నుంచి చూసినట్టయితే ఈ సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి 9వ అధ్యాయం 18వ వచనం వరకు 10 పాఠాలను తండ్రి కుమారునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ 10 ఉపదేశములలో మొదటి ఉపదేశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాము. సో ఫస్ట్ లెక్చర్ మనం నిన్నటి దినమందు అనుకున్నట్లుగా మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉంది. ఈ మొదటి ఉపదేశం ఏంటంటే, లిసన్ టు యువర్ పేరెంట్స్. నీ తల్లి చెప్పు, నీ తండ్రి let us see that words. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అని మొదలు పెట్టాడు. సో రిజెక్ట్ ది ఇన్విటేషన్ ఆఫ్ ద సిన్నర్స్. పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పకుము. ఈ రోజులలో కన్సెంట్ ఇవ్వడం అనగా మనం ఒప్పుకుంటేనే ఏదైనా సరే, ఎవరైనా మోసం చేయాలన్నా కూడా మనం నమ్మి వారు చెప్పిన దానికి ఒప్పుకుంటేనే. సాతానుడు కూడా మనలను మన కన్సెంట్తోనే పాపంలో పడేస్తాడు. మన కన్సెంట్ లేకుండా సాతానుడు ఏమీ చేయలేడు. సో పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అని చెప్తూ ఉన్నాడు. సో we will meditate half of this first exhortation this morning. Let us pray before we begin our morning meditation. Let us pray. Parishuddhuda, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, లెస్సయైన జ్ఞానమును మాకు తెలియచేయడానికి తండ్రి కుమారునికి చేస్తున్నటువంటి బోధను మేము ఇక్కడ నేర్చుకుంటున్నాము. ఉదయకాలమందు మీరు మాకు పరిశుద్ధాత్మని సహాయమును అనుగ్రహించి మమ్మలను ఈ ఉదయకాలమందు బలపరుస్తారని నమ్ముచున్నాము తండ్రి. మీరు మాతో మాట్లాడండి, మా హృదయములను తెరచి మీ మాటలు అందులోనికి వెళ్ళునట్లుగా మీరు కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. ప్రభు యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ మెడిటేషన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. సో లెట్ us స్టార్ట్ ద meditation of the first lesson or first instruction that is given by the father to the son. పరిశుద్ధ గ్రంథమును తెరవండి. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి మనము 14వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములు నయ్యుండును అని 8, 9 వచనాలలో చెప్తూ ఉన్నాడు. 10 నుంచి 14 వరకేమో ఎంటైస్మెంట్ ఆఫ్ ద సిన్నర్స్, పాపుల యొక్క ప్రేరేపణ. అనగా ఇప్పుడు కంపెనీ, మనం ఎవరితో సహవాసం చేస్తాం, ఎవరితో స్నేహం చేస్తాము అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. సో companionship and friendship play a vital role in shaping the character of a person, and also it influences the destiny of a person. కాబట్టి ఎవరితో నీవు సహవాసం చేయాలి, ఎవరితో నీవు సహవాసం చేయకూడదు అనే దానిని జాగ్రత్తగా మనము తెలుసుకొని దాని ప్రకారంగా
అది మన యొక్క జ్ఞానంతో కాదు, దేవుని యొక్క జ్ఞానంతో ఇవన్నీ కూడా నేర్చుకోవాలి అని తెలియపరుస్తున్నాడు. సో లిసన్ టు యువర్ పేరెంట్స్, రిజెక్ట్ ది ఇన్విటేషన్ ఆఫ్ సిన్నర్స్. విజ్డమ్ అనేది, జ్ఞానం అనేది మన గృహంలోనే స్టార్ట్ అవుతుంది. జ్ఞానాభ్యాసం అనేది మన యొక్క గృహంలోనే ప్రారంభమవుతుంది. సో 8-9 వచనాలు మనకు చెప్పేది ఏంటంటే, ఇట్స్ అన్ అపీల్ టు హియర్ అండ్ రిసీవ్ విజ్డమ్. జ్ఞానమును మనం అంగీకరించి జ్ఞానం యొక్క బోధను, జ్ఞానం చేసే బోధను మనం నేర్చుకోవాలి అని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. గివ్ మీ యువర్ హార్ట్, 23-26 వచనంలో గివ్ మీ యువర్ హార్ట్ అని మనం చదువుకుంటాం. అలాగే వినుటను గురించి, లేదంటే ఆలకించుము అనే మాటను మనం అనేకమైన సార్లు చూస్తాం. 7వ అధ్యాయం 24వ వచనంలో, 8వ అధ్యాయం 6వ వచనంలో, 32వ వచనంలో, 13:1లోను, 19:20లోను, 20:22లోను కూడా ఆలకించుము అనే మాటను మనం చూస్తాము. ఇన్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్. తర్వాత గివ్ ఇయర్ అంటే నీ చెవి యొగ్గుము అనేటువంటి మాట మనకు 2:2లో కనిపిస్తుంది, 4:20లో కనిపిస్తుంది. జ్ఞానము నాకు చెవి యొగ్గుము అని 2:2 చెప్తుంది. 4:20, 5:1, 5:3, తర్వాత 15:31, 22, 17, 28, 9 వచనాలలో చెవి యొగ్గాలి అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. అలాగే 4వ అధ్యాయం 1వ వచనంలో ఉపదేశమును వినుడి అని మాట, ఇంతకుముందు మనం ఇంగ్లీష్లో అయితే టు హియర్ అండ్ టు లిసన్ అనే మాటలకు డిఫరెన్స్ ఉంటుంది. లిసనింగ్ ఈజ్ టు పే అటెన్షన్. ఏదైనా ఒక విషయాన్ని మనము శ్రద్ధతో వినడాన్ని లిసనింగ్ అంటాము. మామూలుగా వినడాన్నేమో హియరింగ్ అంటాము. ఈ హియరింగ్ అనే మాట 4:1లోను, 10లోను, 5:7లోను, 8:33లోను, 22:17లోను, 23:19లోను కూడా చూడవచ్చు. ఇప్పుడు మానవులందరికీ కూడా వినడం అనేది, సహనం తగ్గిపోయింది. వినడం అనేది లేదు, అంత చెప్పడమే. అందరూ ఉపదేశం చేసేటువంటి వారే. వారికి తెలిసినది ఏదైతే ఉందో దానిని మనకు తెలియచేయాలని, ఉపదేశం చేయాలని అనుకుంటారు. కానీ ఎవరైనా ఉపదేశం చేస్తుంటే దానిని వినాలని అనుకునేవారు చాలా తక్కువ మందిగా ఉంటూ ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో. అందుకని ఇప్పుడు ఈ సామెతల గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు, నీ హృదయమును నాకివ్వు, నేను చెప్పిన మాటకు చెవి యొగ్గు, నేను చెప్పిన మాటను జాగ్రత్తగా విను అని, ఆలకించుము అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడైన యెహోవా మనకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ 28వ అధ్యాయంలో డ్యూటరానమీ చాప్టర్ 28లో చూసినట్టయితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. 28:1 ఆఫ్ డ్యూటరానమీ, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నా మాట, నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును అని అక్కడ ఒక లిస్ట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మనం చూస్తాము. సో నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినాలి అని చెప్పాడు. అలాగే 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్టయితే, 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలోనే మనం చూసినట్టయితే 6వ అధ్యాయం 6-7 వచనాలు చూసినట్టయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండవలెను. తర్వాత ఇప్పుడు మనకు ఈ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, తండ్రి కుమారునికి చేసే ఉపదేశం ఎందుకు చేస్తున్నాడంటే,
ఇక్కడ దేవుడు చెప్పాడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను అని చెప్పాడు. సో నీవు నీ కుమారులకు అభ్యసింప చేయాలి. గాడ్లీ పేరెంట్స్, ఇది ఒక చోజన్ జనరేషన్కి దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఇహలోక సంబంధమైనటువంటి వారు, దేవుని ఎరుగనటువంటి వారు కూడా వారి పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించాలని అనుకుంటూ ఉంటారు. వారికి తోచినంత వరకు మొరాలిటీ నేర్పించాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేలీయుల జనాంగానికి దేవుడు, అనగా దేవుని చేత ఏర్పరచబడిన జనాంగానికి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. సో ద పేరెంట్స్ ఆటోమేటికలీ విల్ బీ diligent in keeping the law of the Lord. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారిగా ఉంటారు. మనం దేవుని ఆజ్ఞలను పాటించే వారంగా ఉంటే మన పిల్లలకు దేవుని యొక్క ఆజ్ఞలను బోధించగలుగుతాం. మనమే పాటించకపోతే మన పిల్లలకు ఏం బోధిస్తాము? అందుకని నామకార్థ క్రైస్తవులుగా జీవించేటువంటి వారి యొక్క గృహాలలో మనం చూస్తున్న పరిస్థితి ఏంటంటే, they don't give importance to following the commandments of the Lord, and so their children are also not taught. కాబట్టి దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఇక్కడ నీకు ఆజ్ఞాపించే మాటలని నీ హృదయంలో ఉంచుకోవాలి, నీ కుమారులకు అభ్యసింప చేయాలి అంటే మనమే దేవుని యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకోకపోతే మన పిల్లలకు మనం ఏ విధంగా అభ్యసింపజేస్తాము? టీచ్ దెమ్ డిలిజెంట్లీ అని అంటాడు. టీచ్ దెమ్ డిలిజెంట్లీ అంటే శ్రద్ధగా మనం దేవుని మాటలను వింటే మన బిడ్డలకు దేవుని యొక్క మాటలను బోధించగలుగుతాము, వారికి అభ్యసింప చేయగలుగుతాము. ఇదే విషయాన్ని 11:19 కూడా ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు. ఇప్పుడు కుమారులైనటువంటి వారు చేయవలసిన పని ఏంటంటే, మనకు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ మనం చూసినట్టయితే నిర్గమకాండం 20వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూద్దాము. 12వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. అప్పుడు the Lord will give us long life, give the children long life. కాబట్టి దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అంటే దేవుని తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే ఆనరింగ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ ఈజ్ మోర్ దెన్ గివింగ్ రెస్పెక్ట్. వారికి గౌరవం ఇవ్వడం కాదు, ఆనర్ చేయడం అనేది ఇంకా సూపర్లటివ్ వర్డ్ అన్నమాట. కనుక తల్లిదండ్రులను సన్మానించేటువంటి వారంగా ఉండాలి. దట్ వి మే బి having long life in the land the Lord has given us. కాబట్టి మనం ఈ లోకంలో జీవించుచున్నప్పుడు తల్లిదండ్రుల మాటను వినేవారంగా, ఉపదేశమును అంగీకరించే వారంగా, వారి యొక్క బోధను తిరస్కరించకుండా దానిని మనం 100% పాటించే వారంగా ఉండాలి. కనుక ఇక్కడ ఇస్తున్నటువంటి ఈ కండిషనల్ బ్లెస్సింగ్ ఉంది కదా, తల్లిదండ్రులను సన్మానిస్తే దేవుడు మనకు దీర్ఘాయుష్నిస్తాడు అని చెప్తున్నాడు. పేరెంట్స్ ఆర్ లైక్ ట్రెజర్స్. తల్లిదండ్రులు మనకు ఒక నిధి లాంటి వారు. తల్లి ఒక నిధి అయితే తండ్రి ఒక నిధి. తండ్రి యొక్క ఉపదేశం ఒక నిధి, తల్లి యొక్క బోధ ఇంకొక నిధి. తండ్రి నేర్పించవలసినది తండ్రి నేర్పిస్తాడు, తల్లి నేర్పించవలసినది తల్లి నేర్పిస్తుంది. కనుక మనం అందరం కూడా దేవుని యొక్క బిడ్డలంగా ఉంటున్నప్పుడు మన బిడ్డలకు దేవుని యొక్క మాటలను అభ్యసింపజేస్తాము. అలాగనే పిల్లలు కూడా దానిని నేర్చుకునేవారుగా ఉంటారు. ఇప్పుడు మనకు
ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రికలో అపోస్తలుడు పౌల్ 6వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. మొదటి 4 వచనాలు చూసినట్లయితే Ephesians chapter 6 verses 1 through 4 చూద్దాము. ఇందులో పిల్లలకు ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే అని అంటున్నాడు. దిస్ ఈజ్ రైట్ ఫర్ ఆల్ ద సొసైటీ. ఇక్కడ నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అవుతావు అని ఎక్సోడస్లో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, 20:12ని కోట్ చేస్తున్నాడు. ఇంకా మనకు ఇదే విషయం 5:16 ద్వితీయోపదేశకాండంలో, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇప్పుడు తల్లిదండ్రులు చేయాల్సిందేంటి? తండ్రులారా, మీరు ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. మనం మన పిల్లలను ఎలా పెంచుతున్నాము? చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాలలో పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడం అనేది చాలా కొదువైపోయింది ఈ రోజుల్లో. అందుచేత క్రైస్తవ కుటుంబాలు దైవిక కుటుంబాలుగా ఉండటలేదు. మన యొక్క జీవన గమనంలో దేవుని యొక్క జ్ఞానం లేదు. దైవిక జ్ఞానంతో మన జీవితాలను జీవించలేకపోతున్నాము. మన పిల్లలు అంతకంటే జీవించలేకపోతున్నారు. ఎందుకు అంటే వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోయింది. ఈ కలుషిత వాతావరణంలో జీవిస్తున్నప్పుడు మనలను మనం ఏ విధంగా ప్రత్యేకపరచుకోవాలి అనేది మొట్టమొదటిగా తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఆ తర్వాత పిల్లలకు దానిని నేర్పించాలి. సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు అని రాజుల గ్రంథంలో మనం చదువుకున్నాం. ఇంకా మనం దీనిని క్రానికల్స్లో కూడా చూడవచ్చు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే 11-12 వచనాలు చూద్దాము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను ఘనతనైనను సొమ్మునైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడగక, నేను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను అని దేవుడు చెప్పాడు. కానీ సొలొమోను అన్ని సందర్భాలలో దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని ఉపయోగించుకోలేదు. అన్ని సందర్భాలలో తాను వినియోగించుకోలేదని తానే తన మాటలలో చెప్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 9-11 వరకు చూసినట్టయితే తాను చెప్పేది ఏంటంటే, నాకు ముందు యెరూషలేములోనున్న వారందరికంటేనూ నేను ఘనుడనై అభివృద్ధి పొందితిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, కానీ నేనే దానిని విడిచిపోయాను అని అంటున్నాడు. అంటే వీఆర్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. చాలాసార్లు ఈ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ కరెక్ట్గా రీడ్ చేయకపోతే దాని యొక్క అర్థం మారిపోతుంది. ఇప్పుడు సందర్భాన్ని బట్టి మనం అనుకుంటున్నాము, నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు, కానీ నేను జ్ఞానాన్ని విడిచిపెట్టేశాను చాలాసార్లు. ఎలాగా? నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరి జ్ఞానం వినియోగించలేనట్టే కదా. తన కన్నులు ఏది ఆశిస్తే దాని అంతటిని చూడడానికి అభ్యంతరం చెప్పటం లేదు. కానీ జోబు ఏమంటున్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఐ హ్యావ్ మేడ్ ఏ కవెనెంట్ విత్ మై ఐస్ అని అంటున్నాడు. అగ్రిమెంట్ అనే మాట కూడా కదా, ఐ మేడ్ ఏ కవెనెంట్ విత్ మై ఐస్ అని అంటున్నాడు. నేను చూడకూడని దానిని చూడకూడదు అని చెప్పి నేను దేవుని దగ్గర నిబంధన చేసుకున్నాను అని అంటున్నాడు. కానీ సొలొమోను ఏమంటున్నాడు? జ్ఞానవంతుడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. ఇంకా మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా
సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు అని అంటున్నాడు. మరి నిర్బంధించాలి కదా, నిర్బంధించాలన్న సంగతి నీవే చెప్తున్నావు కదా. మనకు 4:23 సామెతలలో ఇదే సొలొమోన్ ఏం చెప్తున్నాడు? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము అని చెప్తున్నాడు. మరి తన వరకు వచ్చేపాటికి ఏం చేస్తున్నాడు? తన హృదయమును భద్రంగా కాపాడుకోకుండా దానికి ఏది సంతోషకరంగా ఉంటుందో అది అనుభవించడానికి తన హృదయాన్ని ఎటువంటి నిర్బంధం చేయడం లేదు. అలాగా తాను అన్నీ కూడా చేశాడు. చేసిన తర్వాత చివరికి వచ్చేపాటికి ఇప్పుడు మరి చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. జీవితకాలం అంతా కూడా దేవుని కోసం జీవించకుండా చివరిలో దేవుని కోసం జీవించడం అంటే ఒక జీవితకాలం అంతా కూడా వ్యర్థం చేసినట్టే. అంత చేశాడు, చేసి చివరి అధ్యాయంలోకి వచ్చేపాటికి ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: నేను చేయలేకపోయాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి అని అంటున్నాడు. ఆ విధిని నీవెందుకు పాటించలేకపోయావు అంటే, మనం జ్ఞానవచనములను చెప్పొచ్చు, చాలామంది జ్ఞానమును గురించి బోధించవచ్చు, తర్వాత సూక్తులు రాయవచ్చు, ప్రావర్బ్స్, తర్వాత యాడిజెస్ రాయవచ్చు, నానుడిలు రాయవచ్చు, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. కానీ తమ వరకు వచ్చేపాటికి దానిని పాటించలేదనుకోండి, ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో దేవుడు అనుగ్రహించే జ్ఞానమును మనం తల్లిదండ్రులంగా మనం వినియోగించుకోవాలి. అందుకే ఒక ఫూలిష్ సన్ ఉన్నాడు, రెహబాము. అక్కడే 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటారు? ఒక్కడే ఉన్నాడు. ఆడు కూడా ఒక ఫూల్. అందుకని రెహబాముని గురించి తర్వాత మనం సొలొమోన్ రాజు అయిన తర్వాత ఏం చేశాడు అనే విషయాన్ని మనం క్రానికల్స్లో, తర్వాత రాజుల గ్రంథంలో చదువుకోవచ్చు. హీ వాజ్ ఎ ఫూలిష్ మ్యాన్. అయితే ఒక జ్ఞాని కొడుకున ఒక ఫూలిష్ మ్యాన్ పుట్టడానికి కారణం ఏంటంటే, నీవు చాలా ఫూలిష్ థింగ్స్ చేశావు. తండ్రులైన వారు ఫూలిష్ థింగ్స్ చేయడం మానేయండి. తల్లులైన వారు ఫూలిష్గా ప్రవర్తించడం మానేయండి. అప్పుడు మన పిల్లలకి ఫూలిష్ థింగ్స్ని నేర్పించాం, జ్ఞానమును నేర్పిస్తాం. సో మొట్టమొదటిగా దైవిక జ్ఞానమును మన జీవితంలో నేర్చుకున్న తర్వాత దానిని మనం మన పిల్లలకు బోధించాలి. మనకే అది లేకపోతే మనం పిల్లలకు ఏ విధంగా బోధించగలుగుతాము అనేది ప్రశ్నార్థకమైనటువంటిది. 9వ వచనం: అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములను అయి ఉన్నవి. గ్రేస్ఫుల్ ఆర్నమెంట్స్ ఆన్ యువర్ హెడ్. తర్వాత కంఠమునకు హారం అంటే ఇప్పుడు మనం చైన్స్ వేసుకుంటారు కదా, గోల్డ్ చైన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ తల్లిదండ్రుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ని ఫైన్ జ్యువెలరీతో పోలుస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా మనం మన యొక్క జీవితంలో అనుభవించాలి అంటే వీ హ్యావ్ టు లిసన్ టు ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద గాడ్లీ పేరెంట్స్. దైవికమైన తల్లిదండ్రులు దైవ సంబంధమైన ఆజ్ఞలను కట్టడలను మనకు నేర్పించేటువంటి తల్లిదండ్రులను మనం యాక్టివ్గా ఫాలో అవుతూ ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో అవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ గోల్డ్ జ్యువెలరీ ఎలా అంటే వెన్ ద లైట్ ఫాల్స్ ఆన్ ఇట్ రిఫ్లెక్ట్స్. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఉపదేశమును ప్రశంసిస్తూ ఉన్నాడు. అవి తల్లిదండ్రులు అనేటువంటి వారు మనకు ఒక నిధి లాంటి వారు అని చెప్పాం కదా. ఆ నిధులలో నుంచి మనం ఎప్పుడు కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి చూడాలి. ఆ నిధిలో నుంచి మనం తోడుకోవడానికి, తీసుకోవడానికి, వారు మనకి ఏం నేర్పిస్తారో వాటిని అభ్యసించడానికి పిల్లలైనటువంటి వారు తప్పక చెవి ఒగ్గాల్సి ఉంటుంది, అటెన్షన్ని పే చేయాల్సి ఉంటుంది. సో నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములు నై ఉండును అని చెప్తూ ఉన్నాడు.
10వ వచనం నుంచి 14వ వచనం వరకు గనక మనం చూస్తే తల్లిదండ్రుల ఉపదేశం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేస్తూ దానిని ప్రశంసించిన వెంటనే ఒక నిర్ణయాత్మకమైన ప్రకటన చేస్తున్నాడు. ఈ 10 నుంచి 14 వరకు చూస్తే ది ఎంటైస్మెంట్ ఆఫ్ సిన్నర్స్, పాపుల యొక్క ప్రేరేపణను మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. అందుకే నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అని అంటున్నాడు. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. తల్లిదండ్రుల యొక్క ఉపదేశ జ్ఞానమును అనుసరించి నడుచుకుంటూ పాపులు ప్రేరేపించినప్పుడు, అంటే when we are listening to the instruction of the parents, we will not listen to the companions. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే యవనస్తులైనటువంటి వారు, స్త్రీలైనా పురుషులైనా సరే, బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా అంటే తల్లిదండ్రులు చెప్పింది మాత్రం వినరు, ఫ్రెండ్స్ చెప్పింది మాత్రం బాగా వింటారు. వాళ్ళు చెప్పేవి చక్కగా పనిచేస్తూ ఉంటాయి. ఎవరు చెప్పారంటే నా ఫ్రెండ్ చెప్పాడు, నా ఫ్రెండ్ చెప్పింది అని అంటారు వీళ్ళు. సో తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఏమైపోయాయి అనేది ఆలోచన చేసేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. తల్లిదండ్రులు మంచి చెప్తారు మనకు, అమ్మ నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయబాకు అని అంటే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాం మనం. ఇప్పుడంతా కూడా మొబైల్ నెట్వర్క్స్ వచ్చేసాయి కదా, సోషల్ మీడియా, ఏది తెరిస్తే అందులో నుంచి ఎవరితోనైనా మాట్లాడేసేయచ్చు. కాబట్టి ఏదో టెక్స్టింగ్ చేస్తుంటారు, వారికి ఏవో మెసేజెస్ వస్తుంటాయి. వాళ్ళు చెప్పిన మనకు ఏదైతే గైడ్ చేస్తుంటారో వాళ్ళు చెప్పిన వాటిని మనం వింటాం. కానీ తల్లిదండ్రులు చెప్తారు, ఫోన్ తీసి పక్కన పెట్టేయంటే అది మాత్రం పెట్టలేం. ఫోన్ పెట్టడం అంటే మన ప్రాణం తీసి పక్కన పెట్టినట్టు అంత గొప్పగా ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి యువత. స్త్రీలైనా పురుషులైనా, మగపిల్లలైనా ఆడపిల్లలైనా అందరూ కూడా ఫోన్కి అటాచ్ అయిపోయి ఫోన్ లేకపోతే జీవితం లేదు అన్నట్టుగా మరి అది జీవితాలలో అంతర్భాగంగా అయిపోయింది. లేవగానే ప్రార్థించడం లేదు, వాక్యం చదవడం లేదు, లేవగానే ఫోన్ తీస్తారు. తల్లిదండ్రులు చెప్తారు నీ ఫోన్ నీవు పక్కన పెట్టేసేయి అని అంటే అది మాత్రం పెట్టరు. తల్లిదండ్రులను ధిక్కరించేటువంటి పిల్లలు ఉన్నారు కదా ఈ దినాలలో. వారందరికీ కూడా ఈ ఉదయకాలం అందు దేవుడు చెప్తున్నది ఏంటంటే, listen to your parents, listen to your parents, don't listen to your friends, don't listen to your companions. కనుక ఈ మాటలను మనం గనక చెవి యొగ్గితే మన యొక్క జీవితాలన్నీ కూడా బాగుపడిపోతాయి. అప్పుడు మన యొక్క జీవితాలు ఇతరులకు మాదిరికరమైన జీవితాలుగా ఉంటాయి. సో ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం, మొదటి ఉపదేశం, మొదటి హెచ్చరిక దేని గురించి చేస్తున్నాడు? మన సహవాసమును గురించి, మన స్నేహాన్ని గురించి చేస్తున్నాడు. కన్సెంట్ గురించి మనం అనుకున్నాం కదా. పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు మనం ప్రేరేపింపబడకూడదు. ప్రేరేపించినప్పుడు దానిని రిజెక్ట్ చేయగలగాలి, రిఫ్యూజ్ చేయగలగాలి, దానిని అవాయిడ్ చేయగలగాలి. అదే జ్ఞానం అంటే. కాబట్టి పాపులు ప్రేరేపించినప్పుడు, ఇక్కడ ఫ్రెండ్స్ అని రాయలేదు కానీ పాపులు అని అంటే ఇహలోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు మనలను ప్రేరేపించినప్పుడు దానిని మనం రిజెక్ట్ చేసే వారంగా ఉండాలి. ఎందుకంటే సాతానుడు కూడా మన కన్సెంట్ లేకుండా మనలను పాపంలో పడవేయలేడు. మనం ఓకే చెప్తేనే దేనికైనా సరే, మనం పాపంలో తీసుకెళ్ళి పడేస్తాడు సేటన్, పడవేయడు, మనలను ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణకు కనుక మనం లొంగితే మనం పడిపోతాం. కనుక మీ కన్సెంట్ ఇవ్వకూడదు. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్ట్రక్షన్ ద ఫాదర్ గివ్స్ టు హిస్ సన్. కనుక ఇక్కడ కుమారుడా అంటున్నారని చెప్పి కుమార్తెలకు చెప్పట్లేదని మీరు అనుకోకండి. కుమారుడా అని అంటే మై సన్ అండ్ మై డాటర్ అని మనం చెప్పుకోవాలి.
కాబట్టి నా కుమారుడా, నా కుమార్తె, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఒప్పకురా నాయన, ఒప్పకు తల్లి అని బ్రతిమాలుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ దాని వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సాతానుడు హవ్వను ప్రేరేపించినప్పుడు ఆమె చేయవలసింది ఏంటి? షీ షుడ్ రిజెక్ట్. I know God is good and God knows everything. He asked us, He commanded us not to eat the fruit of this forbidden tree అని చెప్పి ఉన్నట్టయితే బాగుండేది. కానీ సాతానుడు ఏంటంటే హీ అట్రాక్ట్స్ పీపుల్. రమ్యమైనదిగా కనిపించింది ఈమె కన్నులకు. ఎలాగా, ఎందుచేత రమ్యమైనదిగా కనిపించిందంటే ఈ ప్రేరేపణ ఉంది కదా, ఈ ఎంటైస్మెంట్ వలన అవి రమ్యమైనటువంటి పండులుగా కనిపిస్తున్నాయి. ఫోర్బిడెన్ ట్రీ యొక్క ఫ్రూట్స్ అవి తీసుకొని తిన్నది. ఏం జరిగింది? ఆల్ ద హ్యుమానిటీ బికేమ్ ఫాలెన్ హ్యుమానిటీ. అందుచేత మొట్టమొదటిగా ఉపదేశం, హెచ్చరిక దేని గురించి అంటే ఎంటైస్మెంట్ని గురించి, తర్వాత మన యొక్క స్నేహాన్ని గురించి, మన యొక్క సహవాసాన్ని గురించి, మనకు పక్కదారి పట్టించేటువంటి వాటిని మీరు ఎల్లప్పుడూ కూడా రిజెక్ట్ చేయండి అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళు ఏమేమి చేస్తారు అనేది 11వ వచనం నుంచి, వారి యొక్క ప్రేరేపణ ఎలా ఉంటుంది అనేది 11వ వచనం నుంచి చూడవచ్చు. దీనిని మనము we will continue tomorrow. We are meditating each and everything, each verse by verse. ఎందుకు అనంటే ఏ వచనాన్ని, ఏ మాటని కూడా విడిచిపెట్టాల్సిన మాటలు మనకి ఎక్కడ కనిపించడం లేదు. దేవుని యొక్క మాటలు అంత మధురంగా ఉంటాయి. మన జీవితాలను అవి పాడు చేసేవి కాదు, మన జీవితాలను బాగు చేసేటువంటి మాటలు. అందుచేత ఎందుకు మనం ఇంత టైంని స్పెండ్ చేస్తున్నాము అని విసుక్కోకుండా దేవుని మాటలను మనం జాగ్రత్తగా, శ్రద్ధగా వెండిని వెతికినట్లు వెతకాలి అని చెప్తున్నాడు కదా. జ్ఞానమును వెండిని వెతికినట్టు వెతకాలని. దేవుని యొక్క మాటలను మనం అలా వెతుకుదాం. ఆయన మనకు అనుగ్రహించే అన్ని రకాలైనటువంటి ఆత్మీయ మేలులను మనందరం కూడా అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక తండ్రి, మొట్టమొదటిగా ఇస్తున్న ఉపదేశంలో మా యొక్క సహవాసమును గురించి, కుమారుని యొక్క సహవాసమును గురించి, స్నేహాలను గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము అని తెలియపరుస్తూ ఉన్నాడు. మేము అనేకమైన సార్లు సాతాను యొక్క ప్రేరేపణలకు ఒప్పుకుంటున్నాము, కన్సెంట్ ఇచ్చేస్తున్నాము ప్రభువా. ఒక్కొక్కసారి మేము మాబ్ కల్చర్ని ఫాలో అవుతూ ఉన్నాము ప్రభువా. ఇటువంటి జీవితం నుంచి మాకు విడుదలనిచ్చి మీ మాటలకు చెవియొగ్గే వారంగా ఉండునట్లు మాకును, మా ప్రియులకును, మా బిడ్డలకును అనుగ్రహించమని, కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడైయుండునుగాక. ఆమేన్.